గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు అడ్రస్ అది మల్లన్న స్వామి దేవాలయము పర్టికులర్ గా చూడండి. ఇది గ్రామం వాల్వాల్ మండలం 1935 జిల్లా కిందకి వస్తుంది. ఇది యాప్రాల్లోనే ఉంది. సో చాలా మహిమ చాలా దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూసేయండి, చివరి దాకా అందరూ చూడండి. రండి, చాలా బాగుంటుంది. చక్కగా స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడంతా కమిటీ వాళ్ళు చూడండి, చాలా హైలీగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చూడండి మండపం, ఇది ఏంటంటారు, చూడండి ఈ స్తూపాలు ఇవన్నీ ఎంత బాగున్నాయంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆల్రెడీ పూజలు మొదలయ్యాయి, అవుతూనే ఉన్నాయి. రేపటి నుంచి ఇంకా ఫుల్ హైలీగా అవుతాయి. సో వచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ గుడి పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, విశాలంగా ఉంది. ఇది రావి చెట్టు, ఆల్రెడీ పైన అంతా టెంట్స్ వేసేసారు కాబట్టి క్లియర్గా తెలియట్లేదు మనకి ఈ చెట్టు గురించి. చెట్టు చాలా పాతది ఇది కూడా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది అన్నమాట. ఇక్కడ చూడండి రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఈ ప్రాంగణంలోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంది. ఓకే, ఇలా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర టుగెదర్ ఉంటాయి. జాగ్రత్తగా అందరు తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని రండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అందరికీ దేవుడు ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందరి అనుబంధాలు అనురాగాలని తోడుగా ఉంచేసుకోవాలి. ఓకేనా? అందరి మన్నలను పొందాలి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇది అప్రాలు విలేజ్లో మల్లన్న స్వామి టెంపుల్. చూడండి, 97 ఇయర్స్ పురాతనమైంది. 97 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. 97 అని చెప్పాను, అది కాదు. 91 ఈ టెంపుల్లో అన్నమాట చాలా అనుగ్రహాలు కలుగుతాయని చెప్తున్నారు వచ్చిన వాళ్ళంతా. మేమైతే జస్ట్ ఒక 6 months అయింది వచ్చి, ఇది 3rd time నేను దర్శించుకుంటున్నాను. సో ఈ టెంపుల్లో రేపటి నుంచి 4 days ఉత్సవాలు అవుతున్నాయి. కళ్యాణం అవుతుంది స్వామివారిది, మల్లన్న స్వామివారిది కళ్యాణం అవుతుంది. అగ్నిగుండంలో ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ఊరేగింపు, ఇలాంటివన్నీ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో దగ్గర వాళ్ళు ఎవరు వదలకుండా వచ్చేయండి, ఓకేనా? సో చక్కగా దేవుడికి ప్రీతి పాత్రలు అవ్వండి, ఓకే? సో దేవుడి అనుగ్రహాలు చాలా బాగుంటాయని విన్నాను, అందుకే నేను కూడా కొద్దిగా రెగ్యులర్ రావడం మొదలుపెట్టాను. నేను వస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా రండి, ఓకేనా? సో ఇది ఆప్రాల్ విలేజ్లో ఉంది, సర్కిల్కి దగ్గరలోనే, చాలా దగ్గరలో. ఇది 97 years ఓల్డ్. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి సో మీరందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ. ఒక రావి చెట్టు ఈ మధ్యనే కొద్దిగా దాన్ని ప్రూనింగ్ చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నగా ఉండింది, దాన్ని చాలా పెద్దగా చేసేస్తున్నారు. చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాముడి పెళ్ళి చాలా చాలా బాగా అవుతుంది అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో కూడా చాలా విశేషాలు చాలా చాలా అవుతాయి అన్నీ. అందరూ చక్కగా చాలామంది గ్రూపుగా వస్తుంటారు. మా ఫ్రెండ్సే ఇక్కడ మొక్కలన్నీ నాటారు. ఒక ఫ్రెండ్, మిద్దె తోట ఫ్రెండ్ యాక్చువల్గా. సో భోజనాలు పెడుతూ ఉంటారు రెగ్యులర్గా. పేదవాళ్ళందరూ చాలా చాలా ఇదిగా ఉంటుంది. చూడండి, అక్కడ ఆవుదూడలు కయ్యలు కనిపిస్తున్నాయి. ఆవుదూడలు ఉన్నాయి అక్కడ. సో ఇది సాయిబాబా టెంపుల్. ఫ్లవర్ ప్లాంట్స్. గుడి అన్నాక మనకి భక్తి ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మనం భారతదేశంలో ఉన్నాము. మన హిందూ సాంప్రదాయాల్లో పూజలు, చక్కగా దేవుళ్ళు పూజలు ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఎంత భక్తి చేస్తే అంత ముక్తి కలుగుతుంది, ఓకే? మన మనశ్శాంతి కోసం, మెయిన్ ముక్తి అని కాదు కానీ మనశ్శాంతినే ముక్తి అంటారు. ఇంకేమంటారు? ఇంకా మనశ్శాంతి కావాలంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇలాంటి దూరంగా మంచి విశాలంగా ఉన్న టెంపుల్స్ దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఏమంటారు? చూడండి, లేగదూడలు ఉన్నాయి ఇక్కడ చక్కగా. చూస్తున్నారా ఫ్రెండ్స్? వాటి అమ్మలు ఆహారానికి వెళ్ళిపోయాయంట తినడానికి. సో దూడలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. వినిపిస్తుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఈ పూజలు అవుతూనే ఉంటాయి ఇక్కడ.
సాయిబాబా టెంపుల్ ఇది. చూడండి ద్వారంలో ఎంట్రన్స్లో ఇవన్నీ ఉన్నాయి. చక్కగా ఏనుగుల్ని పెట్టేశారు ఎంట్రన్స్లో. ఇక్కడ కూడా ఒక రావి చెట్టు పెట్టారు. టెంపుల్స్కి ఎందుకు వస్తారంటే మనకి ఈ చెట్ల వల్ల, ఈ వాతావరణం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది, మనకు మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, చూడండి ఇలాగుంది ద్వారం, ఎంట్రన్స్ ఇలా ఉంది. సాయిబాబా జై. ఇప్పుడు అయిపోయినట్లుంది ఇద్దరం కూడా. సాయిబాబా గారి ఏకాదశ సూత్రములు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది మెయిన్ ఈ వాతావరణం అంతా. ఇన్విటేషన్ ఇచ్చారు, చక్కగానే ఉంది. ఇది ఏంటంటే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో విఘ్నేశ్వరుని పూజతో స్టార్ట్ అవుతుంది సాటర్డే రోజు. తర్వాత సండే రోజేమో సత్యనారాయణ వ్రతం అంట. సో మండే రోజేమో మల్లన్న స్వామి కళ్యాణం అంట. మండే రోజు 9th February 2026. ఓకే, మల్లన్న స్వామి కళ్యాణం. ఆ తర్వాత ఏంటంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ట్యూస్డే రోజు 10th February 2026. ఆ రోజు మా రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ అంట. సో ఆ తర్వాత నిప్పుల గుండంలో కూడా ఆ రోజే ఉందంట, మేబీ ట్యూస్డే. ఓకే, మండే రోజు అయితే భజన ప్రోగ్రాం కూడా ఉంది. స్వామికి బోనాలు కూడా ఉన్నాయి. సో స్వామివారి పెళ్ళి తర్వాత బోనాలు, భజన ప్రోగ్రాం ఉంది. ఆ తర్వాత ట్యూస్డే రోజేమో రేణుక ఎల్లమ్మ తల్లిది ఒగ్గు కథ ఉందంట. ఆ రోజు మేబీ అగ్నిగుండంలో మరి నడుస్తారేమో అందరూ నిప్పుల మీద. సో చాలా చెప్పారు ఫ్రెండ్స్ ఈ దేవాలయం గురించి. చాలామంది చాలా చెప్పారు, చాలా బాగుంది అసలు. ఈ దేవాలయం మాత్రం 91 years అయింది ఫ్రెండ్స్. 97 కాదు, 91 years పాతదనమాట. ఓకే, సో 91 yearsలో పాతదంటే 1935 ఇది స్థాపించబడింది. ఇది మన విశేషం ఏంటంటే ఈ టెంపుల్ అక్కడ కట్టి పూజలు స్టార్ట్ అయ్యి 1935 అనమాట. అంటే 91 years. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. లోపలైతే ఎన్విరాన్మెంట్ చూడాలి, చెట్లు అసలు మన ఆలయంలో ఉండాల్సిన మొక్కలు అన్నీ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద విశాలమైన ప్లేసు చూడాలి ఫ్రెండ్స్, చూడదగిన ప్లేసు. నేను చెప్తున్నాను కదా. సో మీరు భక్తి ముక్తి అన్నీ కలుగుతాయి దీన్ని, ఇక్కడ వస్తే అన్నీ కలుగుతాయి. ప్రశాంతత మెయిన్, మన మనసుకి కావాల్సింది ప్రశాంతత. కోరికలు అంటే మనం ఏంటంటే మనం ఎట్లాంటి పనులు చేస్తామో దాన్ని బట్టే ఉంటాయి మనం మళ్ళీ ఫలితాలు అనేవి. సో కోరికలు అంటే నేను అలాంటివి చెప్పలేను, కానీ భగవంతుడు అంటే నమ్మకం అంట, చాలామంది చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ మరి, బాయ్. నేనైతే కనీసం 3 days అయినా అటెండ్ అవుతాను ఏదో ఒక టైంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.